డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు చాలా సమయమే ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడా ముందుగానే ఆసీస్ కు హెచ్చరికలు పంపాడు. కెప్టెన్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచి దక్షిణాఫ్రికా జట్టు టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోగా అటు భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్ లో అడుగుపెట్టింది. దీంతో లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కు చాలా సమయమే ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడా ఆసీస్ కు ముందుగానే హెచ్చరికలు పంపాడు. పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ అనంతరం కగిసో రబడా మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతుందని అన్నాడు. భారత్ వంటి గట్టి జట్టునే ఓడించిన ఆస్ట్రేలియాను మేము ఓడించడం అసాధ్యమన్న వారికి ఇదే నా హెచ్చరిక. ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో తమకు తెలుసునని కగిసో రబడా చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు తీవ్రమైన పోటీ ఉంటుంది. మమ్మల్ని ఓడించేందుకు ఆస్ట్రేలియా యథ విధాలుగా అలాగే జిమ్ముక్కులతో ప్రయత్నం చేస్తుందనే విషయం మాకు తెలుసు. అయితే వారిని ఎలా ఓడించాలో మాకు తెలుసునని కగిసో రబడా అన్నాడు. కాగా గతంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన విషయం తెలిసింది. ఈసారి అలాంటి జిమ్ముకులతో మాపై గెలవడం కుదరదంటూ ముందుగానే రబడా హెచ్చరికలు ఆస్ట్రేలియాకు పంపినట్లయింది. ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియాపై రబడాకు మంచి రికార్డు ఉంది. అతడు 10 టెస్టుల్లో 23.8 సగటుతో 49 వికెట్లు పడగొట్టాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగే లార్డ్స్ మైదానంలోనూ రబడాకు మంచి గణాంకాలే ఉన్నాయి. అక్కడ 2 టెస్టులు ఆడిన రబడా 19.38 సగటుతో 13 వికెట్లు తీశాడు.